ఏవిఎన్ రాధాకృష్ణ తెలిసి తెలియక ఇష్టం ఉన్నట్టు రాసిండు. బట్టి విక్రమార్క దందాలు అట్లా ఇట్లా అట్లా అని చెప్పి రకరకాలు రాసిండు. ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు. సమాజం ప్రూఫ్ ఉంటే నమ్ముతారు, ఎవిడెన్స్ ఉంటే నమ్ముతారు. ఇష్టానుసారంగా నోటికొచ్చిన వాగుతే నమ్మరు కదా. ఇష్టం ఉన్నట్టు పేపర్లు ఉన్నాయి కదా, టీవీ ఉంది కదా, ఏం మాట్లాడినా నడుస్తుందంటే కాదు కదా. బట్టి విక్రమార్క గురించి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాస్తాడు. బట్టి విక్రమార్క పైన రకరకాల ఆరోపణలు చేస్తారు. పాయింట్ నెంబర్ 1 మీరు బాగా గుర్తుపెట్టుకుని, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అనేది మీకు చాలా క్లియర్గా నేను చెప్తా. మీరు కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది కథ అంతా. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ప్లాన్ చేస్తుండు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను మంత్రి పదవి నుండి తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నుండి తొలగించి బట్టి ప్లేస్లోకి స్పీకర్ని మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచన ఎట్లా చేస్తుండే, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం జరగబోతుంది అనేది చెప్తా. అయితే బట్టి పైన అనేక వార్తలు వచ్చినాయి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వార్త వచ్చింది ఎన్టీవీలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మహిళా అధికారిని ఇబ్బంది పెట్టిండని, ప్రేమాయణం అని చెప్పి మహిళా అధికారిని రకరకాలుగా వేధిస్తుండని చెప్పి, ఫోన్లు చేస్తుండని, మెసేజ్లు పెడుతుందని పాపం కోమటిరెడ్డి పైన కూడా వార్తలు రాశారు. కోమటిరెడ్డి సీరియస్ అయిండు, సిట్టు విచారణ చేసిరు. విచారణ మరి ఎటుపోయిందో తెలియదు. మొత్తానికి ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు, మళ్ళీ జర్నలిస్టులను వదిలిపెట్టిరు కూడా. ఎన్టీవీ ఓనర్ చౌదరి పైన రేవంత్ రెడ్డి ఏ యాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయరు, టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ నాది. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటటువంటి నా తమ్ముడు ఉదయ్ ఉన్నాడు అనుకో, ఉదయ్ ఏదైనా తప్పు చేస్తే, ఉదయ్ ఏదైనా వార్తలు చదువుతాడు, వార్తలలో ఏదైనా మిస్టేక్ చెప్పిన, తప్పు చెప్పిండు, ఉదయ్ని అరెస్ట్ చేయవద్దు, నన్ను చేయాలి. ఎందుకంటే నాకు తెలియకుండా ఉదయ్ అయితే ఏం వార్తలు చేయడు కదా. మరి ఎన్టీవీలో ఒక మంత్రి పైన వార్త వస్తే ఓనర్కి తెలియకుండా ఎన్టీవీలో వార్తలు చదివేటటువంటి వాళ్ళకు ఇష్టమైనట్టు చదువుతారా? అది కూడా ఒక మంత్రి పైన. ఒక మంత్రి పైన అడ్డగోలుగా వార్తలు చదువుతున్నంటే ఓనర్కి ఇన్ఫర్మేషన్ లేకుండా నడుస్తారా? ఎన్టీవీ చౌదరి ప్రమేయం లేకుండా వార్తలు వేస్తారా? రేవంత్ రెడ్డి ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తప్ప ఛానల్ ఓనర్ చౌదరి పైన చిన్న పెట్టి కేసు కూడా పెట్టలే. అంటే రీజన్ ఏంది? రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి పైన వార్తలు రాపించింది అనేది వినబడినటువంటి చర్చ. కోమటిరెడ్డిని మంత్రి పదవి నుండి తొలగించడానికి రేవంత్ రెడ్డి వార్తలు రాపించింది అనేది వినబడినటువంటి అంశం. ఇది నేను చెప్తున్న మాట కాదు, సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచినాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేసిరు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడిరు, అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసిరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారనే మాట చెప్పిండు. ఇవన్నీ వినబడిన చర్చ కదా. ఎన్టీవీ చౌదరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు విచారణ చేయలేదు, ఇవన్నీ విషయాలు బయట రావాలి కదా.